బెన్యామీను గోత్రంలో నుండి కొంతమంది ఉన్నారు పరలోకంలో, 12,000 మందిని లెక్కేసాడు అక్కడ. చూడండి ఏ విధంగా ఈ అల్పమైన గోత్రం ఏ విధంగా దీవించబడింది, ఆ విషయాలన్నీ మీకు చెప్తాను, మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? వేదనగా ఉందా, బాధగా ఉందా, దిగులుగా ఉందా, నలిగిపోతున్నావా? కానీ యాకోబు చేసిన ప్రార్థన బెన్యామీనుని ఎలాగైతే దీవించిందో, నీ ఆత్మీయ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు కదా, నీకు వాక్యం చెప్తున్నాడు కదా, ఓ సంఘానికి వెళుతున్నావు కదా, ఓ సంఘంలో దేవుని బోధ వింటున్నావు కదా, దేవుని మాటలు వింటున్నావు కదా, నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుని వెరిగి ఉండొచ్చు, దేవుని ఎరగకపోవచ్చు. దేవుడు నిన్ను బెన్యామీను ఏ విధంగా దీవించాడో నిన్ను కూడా దేవుడు దీవించాలనుకుంటున్నాడు, నిన్ను కూడా దేవుడు ఆశ్రయించాలనుకున్నాడు. అందుకనే బెన్యామీనుని దేవుడు ఎందుకు దీవించాడు, కారణాలు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బెన్యామీనుని దేవుడు ఎందుకు దీవించాడు, ఎందుకు ఆశ్రయించాడు? ఈ బెన్యామీను గోత్రాన్ని అల్పమైన గోత్రం. షమూయేలు గ్రంథంలో సౌలు అంటాడు,